45 రోజులు పాలన చూసే ఢిల్లీలో ఎంపీలతో ధర్నా చేస్తానని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరేమంటారు? మీకు అది జోక్గా అనిపించలే? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించలే? ఈయన జోక్ చేస్తాడు. 45 రోజులు అంటే 5 సంవత్సరాలు ఎలాగూ తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నాడు ఆయన. ఈరోజే లేచాడు. ఇంకా ఇప్పుడు లేచేదో చేస్తానంటున్నాడు. చేయనియండి చూద్దాం. 45 రోజుల్లో ఏదో జరిగిపోయింది అంటున్నాడే ఆయన. మరి వాళ్ళ చిన్నాన్న చనిపోయిన దానికి ఏ ఢిల్లీ వెళ్ళాడు ఆయన? ఏ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాడు? ఏ గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు? ముందు చిన్నాన్న చనిపోయిన దానికి సిబిఐ ఎంక్వైరీ వేయమనండి. అప్పుడు తర్వాత మాట్లాడమని నేను మాట్లాడతాను. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరిగిన మొదటి రోజే నల్ల చొక్కాలు వేసుకుని బాయ్కట్ చేస్తూ వాకౌట్ చేసుకుంటూ వచ్చేసారు. అసలు ప్రజలు వాళ్ళని వద్దు అని బయటకు తోసేశారమ్మా. మీరు వద్దు, మాకు మీ పరిపాలన వద్దు, మీ పరదాలు వద్దు, మీ బూతులు వద్దు, మీ కక్షాదింపులు వద్దు అని ప్రజలు ఎప్పుడు వాళ్ళని బయటకు తోసేశారు. ఈరోజు ఆయన ఏంటంటే ఎమ్మెల్సీలు కొంతమందిని వేసుకొచ్చి ఆ ఎమ్మెల్సీల్లో కొంతమంది ఏంటంటే డ్రైవర్లను చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అసెంబ్లీలో 5 నిమిషాలు ఓపిక లేని మనుషులు వాళ్ళు ప్రజాప్రతినిధులు 5 నిమిషాలు అరిశారు, వెళ్ళిపోయారు. ఎందుకు అరిశారో తెలీదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలీదు. వాళ్ళ గురించి ఏం ఆడుకుంటామమ్మా? ఎంత తక్కువ ఆడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం.